ప్రతి తటస్థుడి ఇంటికి వెళ్ళండి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నో జనసేన అంటే మనోళ్ళే కాబట్టి ఓకే, ప్రతి తటస్థుల ఇంటికి వెళ్ళండి. అట్లాగే మీకు వ్యతిరేకమైనటువంటి అంటే మీకు సీటు ఇచ్చాం కాబట్టి సీటు దక్కకుండా బాధపడుతున్నటువంటి మిగతా మన పార్టీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి, వాళ్ళని కన్విన్స్ చేయండి. ఒకటికి అర్ధజన్ సార్లు వెళ్ళండి. ఓవరాల్గా గెలిచి తీరాలి ప్రతి సీటు. ఇది చంద్రబాబు గారు నిన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరైతే 94 మంది సీట్లు పొందారో వాళ్ళందరికీ ఇచ్చినటువంటి పిలుపు, దిశానిర్దేశం. ఒక్క సీటు కూడా ఓడిపోవడానికి వీల్లేదు. ప్రతి సీట్లోనూ గెలిచి తీరాలన్నటువంటి కసితో చేయాలి. ప్రతి వారం కూడా ఇప్పుడు చేసిన మిమ్మల్ని ఎన్నుకోవడానికి ఎట్లాంటి సర్వేలు చేయించాను, మీ పెర్ఫార్మెన్స్ మీద అట్లాంటి సర్వేలు చేయిస్తాను. ఒకవేళ కనుక మీ పెర్ఫార్మెన్స్ బాగాలేదనుకుంటే మార్చేయడానికి మొహమాట పడను. ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక రకమైనటువంటి వార్నింగ్. నిన్ననే నేను ప్రస్తావించాను. అయితే ఇందులో స్పెషల్ ఏంటంటే చంద్రబాబు గారు ఎప్పుడూ అదే నైజం. ఇదే ముక్క జగన్ చెప్తే ఏమని రాశారు ఇంతకుముందు? జగన్ తన అభ్యర్థులకి ఏడాది 2 ఏళ్ల నుంచి చెప్పుకొచ్చారు కదా, తన ఎమ్మెల్యేలకి చెప్పుకొచ్చినప్పుడు ఏం రాశారు? జగన్ భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు, అందుకే ఇట్లా చెప్పాడని రాశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిలుపు, ఇది రాసుకొచ్చేది. ఒకే వార్త, కాన్సెప్ట్ వేరు. ఒక పార్టీ కోసం రాస్తే ఒక రకం, రెండో పార్టీ కోసం రాస్తే మరొక రకం.